ఒక పిచ్చి కుక్క ఎప్పుడైనా మీ వెంట పడితే వెంటనే పరిగెట్టకుండా 2 చేతులు ఇలా జ్ఞాన ముద్రలో పెట్టి ఒక 3 సార్లు డీప్ బ్రీతింగ్ చేయండి. ఈలోపు అదొచ్చి మీ పిక్క కొరికి పారిపోతుంది. ఏంటి బ్రో అంత మాట అన్నావు? ఎప్పుడైనా మన బాడీ ఇలాంటి సిచ్యువేషన్స్‌లో ఉన్నప్పుడు ఎయిదర్ మనం ఫైట్ అయినా చేయాలి లేదా నెమ్మదిగా పారిపోవాలి. దాన్నే ఫైట్ ఆర్ ఫ్లైట్ సిచ్యువేషన్ అని అంటారు. దీన్ని మనకు అర్థమయ్యే టర్మ్స్‌లో స్ట్రెస్ అని అంటారనమాట. నిజానికి స్ట్రెస్ అనేది మన బాడీకి అవసరమే. మనిషి ఒకప్పుడు అడవుల్లో ఉన్నప్పుడు జంతువుల నుంచి తప్పించుకోవడానికి లేదా వేరే ట్రైబ్ వాళ్ళు ఎవరైనా అటాక్ చేసినప్పుడు వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి మన బాడీ స్ట్రెస్ అనే ఒక సిచ్యువేషన్‌ని క్రియేట్ చేసుకుంది. కాకపోతే అప్పట్లో ఈ సిచ్యువేషన్స్ ఓన్లీ లైఫ్ టైం మొత్తంలో 8-10 టైమ్స్ వచ్చాయన్నమాట. ఈ రోజుల్లో ఇలాంటి సిచ్యువేషన్స్ లేవు. కానీ మనీ కానీ, పిల్లలు కానీ, ఫ్యామిలీ కానీ ఇవన్నీ కూడా మన బాడీలో ఇలాంటి రియాక్షన్ ఇచ్చే ఒక సిచ్యువేషన్‌ని క్రియేట్ చేస్తుంది. మన బాడీకి వీటి వల్ల వచ్చే స్ట్రెస్‌కి డిఫరెన్స్ తెలీదు. ఈ రెండింటిలో ఒకటే హార్మోన్ రిలీజ్ అవుతుందన్నమాట. కాకపోతే దౌర్భాగ్యమైన విషయం ఏంటంటే ఇది లైఫ్‌లో 8-10 టైమ్స్ వస్తుందని చెప్పాను కదా! ఇవి లైఫ్ లాంగ్ ఎవ్రీడే ఉంటాయి. సో స్ట్రెస్ అనేది చాలామందికి ఎవ్రీడే ఉంటుంది. దీనివల్ల చాలామందికి పీసీఓఎస్ రావడం, డయాబెటీస్ రావడం, థైరాయిడ్ ఇష్యూస్ రావడం, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, ఓవర్ వెయిట్ రావడం, బెల్లీ ఫ్యాట్ పెరగడం ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. సో ఈ సిచ్యువేషన్స్ అన్నింటినీ వదులుకొని బాబాలో రజనీకాంత్ లాగా మనం హిమాలయాలకు వెళ్ళి సెటిల్ అయిపోవాలంటే కుదరదు కదా. సో అందుకే ఏ రోజు స్ట్రెస్ని ఆ రోజు తగ్గించుకోవడానికి కొన్ని స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. రైట్, స్ట్రెచింగ్ ఈజ్ వెరీ వెరీ గుడ్ టు రిలీవ్ యువర్ నర్వ్ యాక్టివిటీ. ఎప్పుడైతే మీరు ఫ్లెక్సిబిలిటీ ఎక్సర్సైజెస్ చేస్తారో మీ స్ట్రెస్ చాలా వరకు తగ్గుతుంది. సో ఎవ్రీడే కొంత స్ట్రెచింగ్ చేయండి, యోగా చేయండి. అందుకే యోగా చేసే వాళ్ళకి చాలా తక్కువ స్ట్రెస్ ఉంటుంది. ఓకే, ట్రై ఇట్. ఆల్ ది బెస్ట్.